చేసుకున్న శివుణ్ణి నమ్మకమని కోరుకున్నారు. మతమాసుకుంటా గజాసుడు తన గుమ్ములతో గజాసుడు పొట్ట చేసి శివుని పరిగణించాడు. గజాసుడు శివ నీవు నా శిరస్సు గణిత చేకూర్చి నీవు నా శబ్దం ధరించడానికి వారు కోరుకున్నారు. సర్వేశ్వరుడు సరే అన్నారు. మహావిష్ణువులు శివ ఇంద్రాది దేవతలు వినాయకుడి జన్మము పరమేశ్వరుడు వచ్చినాడని వారు కైలాసంలో పార్వతీదేవి కలిసి అభ్యంకర స్నానం చేసి పత్రిక స్వాగతం చెప్పాలని ఒంటి నలుగు పెట్టి పిండితో బొమ్మ చేసి మిగిలిన పిండితో బొమ్మ చేసి తన గొప్ప శక్తి వల్ల ఆ బొమ్మకు ప్రాణం పోసింది. అందరూ తన కాపలా ఉంచి ఎవరిని లోపలికి రానిపోతున్నాయని అని చెప్పారు. స్నానం వెళ్ళినది పరమేశ్వరుడు కైలాసానికి వచ్చి లోపలికి వెళ్ళిపోతుండగా ఆ బాలుడు గ్రహించాడు. మనం కైలాసనాథుని ఉండగా చెప్పినాడు. శివుడు మీరు ఎవరైనా సరే వెళ్ళడానికి వీలు లేదని ఆ బాలుడు ఆత్మవివాదాలు పెరిగాయి. పట్టుదల పెరిగి శివుడికి కోపం వచ్చింది. సమగణాలకు కూడా ఆ బాలుడు ముందు ఓడిపోయింది. రావణ యొక్క శివుడు విదూరం చేసుకుని వాళ్ళు శిరస్సును ఖండించినాడు. పార్వతి వచ్చి నిద్రై పడి ఉన్న బిడ్డను చూసి ఇంకా పశువాన్ని ఇంకా దారుణంగా కనిపిస్తాడా అని రోధించింది. శివుడు మనస్సు తొందరపాటు పంపించినాడు. ఈ బిడ్డను బ్రతికిస్తానని పార్వతి మాట ఇచ్చినాడు. తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరుగుతున్న వారి శిరస్సు తెమ్మని చెప్పినాడు. పరివారం భూలోకంలో కానీ ఇంకా ఏ ప్రాణి దొరకలేదు. తగ్గ గజాసుడు ఇంకా పడుకుని ఉన్నాడు. అన్నస్థితిలో ఉన్నాడు. గజాసుడు శిరస్సు వచ్చి వారిని సజీవుడి చేసినాడు. భారత గజాన్ని వినాయకుడిని గజముఖం కలవాడని గజాన్ని వినాయకుడని లంబోదరని పరిపరి నామములుగా భారత తనియండి అల్లారముద్దుగా పెంచుతుంది. విజ్ఞాధిపత్యం కొంతకాలం నాకు పార్వతీ పరమేశ్వరుడు కుమారస్వామి జన్మించింది. అతడు మహాబలశాలి. ఒకనాడు మూడు దేవతలు పరమేశ్వరుడు దేవా జన్మకు అధిపతి కావాలని కోరారు. ఇప్పుడు వినాయకుడు కుమారస్వామి ఎవరు వినాయకుడితో పూజింపడతారు. శివుడు నాయనగా భూలోకంలో దునియాలలో వాడి ముందుగా నా వద్దకు ఎవరైతే వస్తారో వారికి విజ్ఞాధిపతి ఇచ్చిందని పలుకగా కుమారస్వామి తన వాహన నెలపై ఎక్కి బయలుదేరింది. గజానుడు అంటే నా అసమర్థతో చాటుటకు దీన్ని ఇట్లా ఆనందించినారు కదా అని పరమేశ్వరుడు వేడుకగా పరమేశ్వరుడు దయాళుడై నారాయణ మంత్రం చెప్తూ తల్లిదండ్రులకు దక్షిణ చేయగా సూచిస్తున్నాడు. కుమారస్వామి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగా వెళ్ళి స్నానాదులను ఆచరించి ఎదురు వస్తుండేవాడు. తన అజ్ఞానాన్ని చింతించిన వాడే కైలాసం వచ్చి తండ్రి నా అజ్ఞానాన్ని మన్నించండి గణపతిగా విజ్ఞాధిపతి వసంగవలని వేడుకున్నాడు. పరమశివుడు నాదభూతశుద్ధి చదివినాడు. గణపతి విజ్ఞాధిపత్యం ఇచ్చి విజ్ఞాధిపత్యం వసంగనం. ఆనాడు సర్వదేవతలు విఘ్నేశ్వరుడు తన శక్తి కొలది గుడుములు ఉండ్రాళ్ళు శంకాయి బళ్ళు మొదలగు పక్షిభోజ్యములు యథాశక్తిగా పూజించుతారు. విఘ్నేశ్వరుడు సంతుష్టై పూజించి మిగిలిన తన వాహనమైన ఆనందుడు అనే మోసుకన్న పిలిచి మిగిలిన తన చేతితో పట్టుకుని సాయాసంతో కైలాసంలోకి వచ్చి మాతాపితలకు పాదాభివందనం చేయాలని సంకల్పించుకున్నాడు. ఉదరం సహకరించగా నానావతులు పడుతుండగా శివుని శిరస్సు ఎందున్న చంద్రుని చూచి పటపగా నవ్వాడు. గణపతి కోపం వచ్చి తన దంతస్వరం విడిచి చంద్రుని మీద గీసినాడు. ఆ దెబ్బ ఏర్పడిన మచ్చ చంద్రుని ఈనాటికి ఉన్నది. ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడిని పొట్ట చెక్కినది. మామూలుగా బొజ్జన కట్టారు. కుమారుడు పరిస్థితికి పార్వతి ఊగురాలై చంద్రుని చూసి ఓరి చంద్ర నీ కంటికి నా కుమారుడు అని సులభంగా కనబడ్డాడా? అందగాడు అనుకుంటున్నావా? నన్ను చూసి వారందరూ నిన్ను చూసిన వారు ఉండరుగా కానీ చూపించినది. అట్లా అదే చూసిన వారికి నీలాపేందులు అవుతురు అని చూపించినది. ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయి జగదేశ్వరి పాదాల మీద పడి శాపం ఉపసంహరించమన్నాడు. శాపం ఉపసంహరించబడదు అన్నది కార్చాయి. దేవతలందరూ కలవరపడి మళ్ళీ చంద్రుని క్షమించు. చంద్రుని చూడకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరికి ముఖం చూపు లేకుండా ఉండడం చంద్రుడికి సాధ్యం కాదు. ఎక్కడ దాక్కుంటాడు? దివరాశులు ఎలా జరుగుతాయి? వీళ్ళు ఎలా జీవిస్తారు? చంద్రుడి కోసం కాకపోయినా ఆ లోక సంరక్షణార్థమైన శాపాన్ని ఉపసంహరించు అని అన్నారు దేవతలు.
దేవతలారా మీ అభ్యర్థనను అర్థం చేసుకుని శాపం తప్పదు. శాప ప్రభావం పడకుండా కరుణోపాయం చిత్తాన్ని ఓర్పు కలిగి మొదలుకోండి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని పూజించి పూజాక్షతులు శిరస్సుపై జల్లుకొని ఎట్టి నీలాభిందులో రావని వరమిచ్చింది. ఈ విషయాన్ని విస్మరించి అలక్ష్యం చేసిన ఎట్టివారికైనా నీలాపనందులు తప్పవు అని ఈ విషయాన్ని గమనించకపోవడం వల్ల శ్రీకృష్ణుడు ఋషభక్తులు నీలాపనందులు పాల్గొన్నారు. ఒకనొకప్పుడు సప్త ఋషులు యజ్ఞాన్ని తలపెట్టి యజ్ఞగుండం చుట్టూ ఋషులు తమ భార్యలతో ప్రదర్శన చేస్తున్నారు. అలా ప్రదర్శన చేస్తూ ఋషభద్రను చూసి అగ్నిదేవుడు వారి భర్త ఊడిపోయినాడు. ఇది అగ్నిదేవుని భార్యకు ద్రోహాదేవికి గమనించి భర్త వ్యామోహన తీర్చడానికై అడుగుతుంది తప్ప తక్కిన ఋషభద్ర రూపం తానే ధరించి ప్రతి ప్రమోదాన్ని తీర్చింది. అగ్నిదేవునితో ఉన్న వారందరూ తమ భార్యలని ఋషులకు కోపం వచ్చి వారిని విడిచిపెట్టినారు. పార్వతి ఇచ్చిన శాపం వల్ల శాపాన్ని మరియు ఋషభద్రుడు చంద్రుని చూడడం వల్ల వారికి నిరాపరించగలిగినదని దేవతలకు ఋషభద్రుని దుస్థితిని పరమేశ్వరునికి చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని స్వస్థితులు చేసి ఋషభద్రుని సంరక్షించాడు. పూర్వం శ్రీకృష్ణుడు కూడా పరదత్తంలో చంద్రుని చూడడం వల్ల నిలాపింత పాలైనాడు. రాజుపైన రాజు సూర్యుని అనుగ్రహంతో సమంతకుని పొందాడు. ఆ సమంతకుని రోజులు దుర్గమనలో బంగారాన్ని ఇస్తుండేది. మణిని తమకిమ్మని ఆ రాజును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి అడవికి వేటకు వెళ్ళినాడు. అతన్ని ఒక సింహం ధరించినది. ఆ హారాన్ని ధరించినది. ఆ సింహం వద్ద గల హారాన్ని చూసి జాంబవంతుడు చూసి ఆమె తన కుమార్తె కానుకగా ఇస్తే తను సంతోషిస్తుందని దాని కొరకు ఆ సింహాన్ని వధించి హారాన్ని తీసుకుపోయినాడు. శ్రీకృష్ణుడు తన తమ్ముడిని చంపి సమంతకుడిని అభ్యర్థించినాడని సత్రాజిత్తు లోకమంతా ప్రచారం చేయించినాడు. శ్రీకృష్ణుడు వీరి వార్త చెవినపడి చంద్రుని చూడటం వల్ల కలిగిందని గ్రహించిన వాడే ఆ నింద నుండి బయటకు పడడానికి సమంతకుడిని వెళ్ళడానికి అడవికి వెళ్ళినాడు. అక్కడ గల సింహము అడుగుదామని చూసి వాడిని అనుసరిస్తూ జాంబవంతుడి గుహకు వెళ్ళి ఆ గుహలను ఉయ్యాలకు వాడాడుతున్నాడు. సమంతకుని చూసినాడు. దాన్ని తీసుకున్న పోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో కలబడ్డాడు. హోరాత్రులు వరాహోరిగా చెట్లతోనూ గదాగతాలతోనూ 18 రోజులు యుద్ధం చేశారు. తుదక జాంబవంతుడు ఇన్ని రోజులు కలిసిపోకుండా యుద్ధం చేసినది వ్యాపాయుగంలో శ్రీరాముడేనని గ్రహించి సమంతకుని శ్రీకృష్ణుడికి ఇచ్చి తన కుమార్తె జాంబవతిని వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారా వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగినంతా చెప్పి ఆ సమంతకుని వానికి ఇచ్చివేసినాడు. సత్రాజిత్తు తన తొందరపాటుకు తెలుసుకున్నవాడై ఆమెని మణితో పాటు తన కుమార్తెకు సత్యభామని శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేసినాడు. ఇదంతా చతుర్దశనాడు క్షీరభాండంలో జన్మని చూడటం వల్ల కలిగిన ఫలమని వారు తన పరివారానికి చెప్పి సకలదనుతో వినాయక వ్రతాన్ని భాద్రపద శుద్ధ చదివినాడు. తన శక్తి కొలది యథాశక్తి పూజించుకొని భుజానంతరము అక్షర శక్తిగా వేసుకుని నీలాభంతులు వెలువగాక అని సకలేశ్వరులను పొందేదని చెప్పినాడు. పూర్వం ఈ వ్రతను సీతాదేవిని వదిలినప్పుడు శ్రీరాముడును, వృతాసును వధించినప్పుడు ఇంద్రుడును, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును, అమృతోపదం చేసినప్పుడు దేవాసురుడును, పుష్టివ్యాధి నివారణ సదాశివుడును, రాజ్యాన్ని తిరుగుతుండగా ధర్మరాజును సకల చేసి సకల విజయం సాధించినాడు. సంపూర్ణం. ఈరోజు గణపతి వ్రతకథ విన్నచో చంద్రుని చూసిన నీలాప నిందలు తొలుగును.